హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది. అంటే 299 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో, అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకున్నట్టయితే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది, ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా మంచు ఫ్యామిలీకి సంబంధించి అప్పుడప్పుడు కొన్ని కాంట్రవర్సీస్ బయటకు వస్తూ ఉంటాయి. అంటే ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటానే ఉంటుంది. అండ్ అలాగే ఇప్పుడు కూడా ఇంకో కాంట్రవర్సీ అయితే జరిగింది. సో అదేంటనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఒక న్యూస్ వచ్చింది, ఏమనంటే మంచు మనోజ్ గారు అండ్ మంచు మోహన్ బాబు గారు ఒకరి మీద ఒకరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకున్నారు అని. అంటే మంచు మనోజ్ గారి మీద మోహన్ బాబు గారు దాడి చేశారని మనోజ్ గారు, అండ్ ఈయన దాడి చేశారన్నట్టుగా ఆయన సంథింగ్ అలాగా ఇద్దరు కూడా కేసులు ఫైల్ చేసుకున్నారు అని ఒక న్యూస్ అయితే వచ్చింది. తర్వాత మంచు ఫ్యామిలీ వాళ్ళు దాన్ని ఖండించారు. అలాంటి న్యూస్ ఏది కూడా నమ్మకండి, అవన్నీ కూడా వాస్తవం కాదు, అలా ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చుకోలేదని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. సో ఓకే, ఎవరు కూడా కంప్లైంట్ అయితే ఇచ్చుకోలేదు అనుకున్నారు. బట్ తర్వాత కొద్దిసేపటికి మంచు మనోజ్ గారు కాలికి బాగా దెబ్బ తగిలి నడవలేని స్థితిలో, అంటే నడవడానికి చాలా ఇబ్బంది పడుతున్న స్థితిలో హాస్పిటల్ దగ్గర కనిపించారు. హాస్పిటల్కి వెళ్ళారు, ఆయన ట్రీట్మెంట్ తీసుకున్నారు, బయటకు వచ్చారు. మంచు మనోజ్ గారి వైఫ్ ఇద్దరు కూడా వచ్చారు, అడిగారు మీడియా వాళ్ళు. అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్పలేదు, వెళ్ళిపోయారు. సో ఫ్యామిలీలో ఆస్తి రిలేటెడ్గా గొడవలు వచ్చాయి. దానివల్ల మంచు మనోజ్ గారి బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనోజ్ గారి మీద దాడి చేశారు. సో అందుకని ఆయన ఇప్పుడు హాస్పిటల్కి వచ్చారు అని చెప్పి కొన్ని ఊహాగానాలు అయితే మొదలైపోయాయి. అప్పటికే వాళ్ళు ఏం మాట్లాడకపోవడం అనేది ఇంకొంచెం ఎక్కువ ఈ గొడవ జరిగింది అన్నట్టుగా చెబుతున్నట్టే అనిపించింది చాలామందికి. అంటే మౌనం అర్ధాంగీకారం అంటారు కదా, అట్లాగే చాలామంది దాన్ని అట్లాగే తీసుకున్నారు. సో అది జరిగిందని చెప్పి అప్పటికే డిసైడ్ అయిపోయారు. బట్ చాలామంది ఏమైనా అభిప్రాయపడ్డారంటే మైట్ బి ఏదైనా చిన్న ప్రమాదం ఏదైనా జరిగి ఉండొచ్చు, సో దానికోసం హాస్పిటల్కి వచ్చి ఉండొచ్చు అనుకున్నారు. తర్వాత ఇంకో న్యూస్ బయటకు వచ్చింది. అదేంటి అంటే బేసిక్గా ఆయన మీద దాడి జరిగింది అని మెడికల్ ప్రూఫ్స్తో సహా కంప్లైంట్ ఫైల్ చేయడం కోసమని మనోజ్ గారు హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ అయితే చేయించుకున్నారు అనే న్యూస్ వచ్చింది. అండ్ ఈ గ్యాప్లో పోలీసులు కన్ఫర్మ్ చేసిన ఇంకో విషయం ఏంటంటే 100కి ఫోన్ చేసి ఇద్దరు కూడా కంప్లైంట్ అయితే ఇచ్చారంటే చెప్పడం అయితే జరిగింది, ఇట్లా దాడి జరిగింది అని. బట్ డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారంట పోలీసులు. బట్ డైరెక్ట్గా వచ్చి ఎవరు కూడా కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. సో అది సిచ్యువేషన్. అండ్ ఇప్పుడు మైట్ బి ఈ మెడికల్ రిపోర్ట్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత మనోజ్ గారు డైరెక్ట్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందని అయితే అభిప్రాయపడుతున్నారు. తర్వాత ఇవాళ ఏం జరిగింది, మంచు మోహన్ బాబు గారి ఇల్లు ఒకటి ఉంది కదా, ఆ ఇంటి దగ్గర బౌన్సర్లతో మొత్తం హడావిడి అయిపోయింది. అంటే విష్ణు గారి నుంచి ఒక 40 బౌన్సర్లు, మనోజ్ గారి నుంచి ఒక 30 బౌన్సర్లు, మరి మంచు లక్ష్మి గారు కూడా వస్తున్నారు. ఆవిడ ఎన్ని బౌన్సర్లు అంటే ఎంతమంది బౌన్సర్లు తీసుకొని వస్తారో మరి తెలియదు. అండ్ మనోజ్ గారు విష్ణు గారు దుబాయ్లో ఉన్నారంట, ఆయన అక్కడ నుంచి వస్తున్నారు. ఆయన వచ్చిన తర్వాత గొడవ ఇంకా పెద్దదయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆస్తి పంపకాల విషయంలో గొడవ జరిగింది అన్నట్టుగా మొత్తం డిస్కషన్ ఇప్పుడు. సో మరి ఆయన వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది మనం ఇంకా ఫర్దర్గా చూడాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అంతకుముందు కూడా సేమ్ ఇలాంటిది ఒక కైండ్ ఆఫ్ కాంట్రవర్సీ అయింది. ఒక వీడియో బాగా వైరల్ అయింది వీళ్ళిద్దరిది కూడా, విష్ణు గారిది మనోజ్ గారిది, మీరు గమనించినట్టయితే. సో ఆ గొడవ బాగా వైరల్ అయింది అప్పట్లో. సో ఏంటి వీళ్ళు అన్నట్టుగా అనుకున్నారు, అంటే పర్సనల్ విషయాలు ఇక్కడ బయట దాకా రావడం ఎందుకు, బయటకి తీసుకురావడం ఎందుకు అట్లా అనుకున్నారు మొత్తం. బట్ తర్వాత అదొక షో కోసం అని చెప్పారు. మరి అది కవరప్పా లేదంటే అది నిజంగానే షో కోసం చేసిన డ్రామానా మరేమో తెలియదు కానీ, బట్ విష్ణు గారు అయితే అదొక క్లారిటీ అయితే ఇచ్చారు, అదొక షో కోసం అని చెప్పి. ఇక ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది కూడా జెన్యూనా లేదంటే కావాలని క్రియేట్ చేస్తున్న కాంట్రవర్సీయా అని మరి ఏమో మరి ఎవరికి అర్థం కావట్లేదు. కొంతమంది ఈ క్వశ్చన్లో కూడా ఉన్నారు. అంటే ఇక కన్నప్ప రిలీజ్ అవుతుందా, లేదా దాని ట్రైలర్ ఏమైనా వస్తుందా, దానికోసం ముందు నుంచే ఏదైనా బజ్జా లేదంటే ఏదైనా ఒక షో రిలేటెడా, ఏమో మరి ఏమీ అర్థం కాకుండా ఉంది. బట్ మైట్ బి ఇది కావాలని క్రియేట్ చేస్తున్న కాంట్రవర్సీ అయ్యి ఉండొచ్చు అని కూడా కొంతమంది ఫీల్ అవుతున్నారు. బట్ మంచు మనోజ్ గారికి తగిలిన దెబ్బలు చూస్తుంటే కొంచెం
కొంచెం రియల్గానే జరిగినట్టు అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు దాడి చేశారని చెప్పట్లేదు కదా. ఇప్పుడు మోహన్ బాబు గారు ఏజ్ పరంగా చాలా పెద్ద వ్యక్తి, ఆయన చిరంజీవి గారి కంటే ఎక్కువ ఏజ్ అయింది. సో ఆ వ్యక్తి యంగ్ ఏజ్లో ఉన్న మనోజ్ గారి మీద అంతలా దాడి చేశారంటే అది ఎవరు నమ్మరు. సో ఇప్పుడు ఏ పాయింట్ ఏంటంటే ఆయన బౌన్సర్స్ దాడి చేశారని చెప్తున్నారు. సో అది నమ్మదగిన విధంగానే ఉంది. సో అది పాయింట్ అనమాట. సో మోహన్ బాబు గారి బౌన్సర్స్ మనోజ్ గారి మీద దాడి చేశారు అన్నట్టుగా ఉందన్నమాట సిచ్యువేషన్. తర్వాత విష్ణు గారి బిజినెస్ పార్ట్నర్ ఒక ఆయన కూడా వెళ్ళారు మనోజ్ గారి ఇంటికి, అండ్ ఆ తర్వాత అక్కడ సీసీటీవీ ఫుటేజ్ పట్టుకెళ్ళిపోయారని చెప్పి న్యూస్ కూడా వస్తుంది. సో ఇలాగా మల్టిపుల్ విషయాలు అయితే వినిపిస్తున్నాయి. సో ఎనీహౌ మొత్తానికైతే మాత్రం ఇష్యూ పెద్దదయ్యేలాగే ఉంది. అంటే అది ఎక్కడా కూడా ఆగేలా కనబడట్లేదు అనమాట. ఆగితే అది దానికి ఒక ఫుల్ స్టాప్ పడితే ఓకే బాగానే ఉంటుంది. బట్ మోర్ పీపుల్ యాడ్ అవుతున్న కొద్దీ ఇష్యూ ఇంకా పెద్దదవుతూ ఉంటుంది. సో అదే జరుగుతుంది. ఇది బేసిక్గా స్టార్టింగ్ మొదలైంది మోహన్ బాబు గారికి మనోజ్ గారికి మధ్య అనుకుందాం. తర్వాత విష్ణు గారు అండ్ మంచులక్ష్మి గారు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు, మనోజ్ గారి వైఫ్, తర్వాత మిగతా వాళ్ళు బిజినెస్ పార్ట్నర్స్ అందరూ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారు. సో ఇన్వాల్వ్ అవుతూ ఉన్న కొద్దీ ఆటోమేటిక్గా పెద్దదవుతూ ఉంటుంది. సో చూద్దాం మరి ఇంకా ఎంతవరకు వాస్తవం, ఏది నిజం. బేసిక్గా ఒకటైతే క్లియర్గా చెప్పచ్చు, ఆ ఎంటైర్ ఫ్యామిలీలో ఎవరికైనా ఒకరికి టూ మచ్ పాజిటివిటీ ఉంది, పీపుల్ అతన్ని యాక్సెప్ట్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటారు అంటే అది మంచు మనోజ్ గారే. డెఫినెట్గా హీ ఈజ్ సచ్ ఎ గుడ్ పర్సన్. సో ఆ పరంగా డెఫినెట్గా అవతల ముగ్గురు వ్యక్తులు నిలబడినా కూడా మనోజ్ గారు ఒక్కరే ఇటువైపు ఉన్నా కూడా ఆడియన్స్ సైడ్ నుంచి అంటే పీపుల్ సైడ్ నుంచి తూకం అయితే మనోజ్ గారి సైడే ఎక్కువ ఉంటుంది. సో అది పాయింట్ అనమాట. సో మరి ఇంకా ఏమో మరి అది చెప్పలేం. అంటే అదే అంటున్నా కదా, ఇది కావాలని క్రియేట్ చేసింది అనడానికి అలాంటి సిచ్యువేషన్స్ కనపడట్లా. ఆయనకి డెఫినెట్గా దెబ్బలు తగలడం అండ్ బౌన్సర్లు అటాక్ చేశారని చెప్పడం ఇవన్నీ కూడా జెన్యూన్గా జరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఆస్తుల కోసం అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా గొడవలు పడితే ఇంకెందుకబ్బా. ఇప్పుడు నేను ఏమంటానంటే, ఇప్పుడు చాలా తక్కువ ఆస్తి ఉందబ్బా, పోనీ దానికోసం ఏదో వాదులాడుకుంటున్నారు, మొత్తం 10 లక్షలే ఉంది ఆస్తి. సో అందరూ కలిసి పెద్దోడికి ఒక 5 లక్షలు ఇచ్చేసి ఆడపిల్లకు 3 లక్షలు ఇచ్చేసి చిన్నోడికి 2 లక్షలు ఇచ్చారు. సో దానికోసం చిన్నోడు వెళ్ళి గొడవ ఆడుతున్నట్టే ఒక అర్థం ఉంది. అట్లా కాదు కదా. అంతంత పెద్ద పెద్ద ఫ్యామిలీస్, ఆ పేరు ప్రతిష్టలు ఏంటి అంటే అట్లీస్ట్ చాలా పెద్ద నెట్వర్క్ ఉంది, చాలా మంచి ఎంపైర్ అయితే ఉంది కదా, బోల్డ్ ఇళ్ళు ఉన్నాయి, చాలా సైట్స్ ఉన్నాయి, చాలా వరకు బిజినెస్లు ఉన్నాయి. అవన్నీ ఉన్నప్పుడు కూడా ఎందుకు ఇంత భారీ స్థాయిలో అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కదా. సో అది మరి సిచ్యువేషన్. ఏదైనా ఒకటి, ఇదే సిచ్యువేషన్ ఇదే గొడవ ఒక నార్మల్ హౌస్లో జరిగి ఉంటే మైట్ బి ఇంత ఇష్యూ కాకపోనేమో. బట్ ఇది ఏమంటే ఒక ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్ళ ఇంట్లో జరిగింది కాబట్టి అంత పెద్ద ఇష్యూ అయింది. లేదంటే ఇది ఒక సగటు ఇష్యూనే. అంటే ఆస్తి పంపకాల గొడవలు అనేవి ఎక్కడ లేవు చెప్పండి, ఏ ఇంట్లో ఉండవు, అన్ని ఇళ్లలోనే ఉంటాయి. సో మరీ టూ మచ్ అన్నెసెసరీ అటెన్షన్ ఇచ్చేస్తారేమో అనిపించింది నాకైతే. సో అది సినారియో. సో వీటి గురించి పెద్దగా పట్టించుకోకపోతేనే బెటర్. మనం అంటే సినిమా ఈజ్ ఫర్ ఎంటర్టైన్మెంట్, మనం సినిమాలు చూస్తాం, ఎంటర్టైన్ అవుతాం, దట్స్ ఇట్. ఇంకా మరీ వాళ్ళ పర్సనల్ విషయాల గురించి కూడా మరీ టూ మచ్ అటెన్షన్ ఇవ్వడం వల్ల ఇట్లాంటి విషయాలన్నీ కూడా బాగా వైరల్ అవుతున్నాయి. సో అది కొంచెం అవాయిడ్ చేసేస్తే బెటర్. ఇంకా అది సిచ్యువేషన్. ఎందుకంటే ఏ ఫ్యామిలీలోనైనా గొడవలు అవుతాయి, అది ఇంకా కామన్. అది అట్లాగే వీళ్ళ దాంట్లో కూడా అవుతున్నాయి అంతే. ఇంకా కాకపోతే ఏమంటే చెప్తున్నాడు కదా, మనోజ్ గారి వైపు కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుంది పీపుల్ సైడ్. ఎందుకంటే ఆయనకు చాలా మంచి పాజిటివిటీ ఉంది, ఆయన మాట తీరుకు కానీ, ఆయన రెస్పెక్ట్ చేసే విధానానికి కానీ, మొత్తం అన్నిటికీ కూడా. సో ఆ బేసిస్ మీద కొంతమంది ఆయన ఓన్ చేసుకోవడం వల్ల ఫ్యామిలీలో సో ఆయనకు అన్యాయం జరుగుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలామంది అవతల వాళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తున్నారు పీపుల్. సో అది కూడా జరుగుతుంది. సో లెట్స్ సీ, చూద్దాం. ఎంత బయట ఏం చేసినా కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి వాళ్ళు ఎట్లా ముందుకు వెళ్ళాలనుకుంటే అట్లాగే ముందుకు వెళ్తారు, ఎట్లా షేర్ ఇవ్వాలనుకుంటే అట్లాగే ఇస్తారు. మనం చెప్పాం కదా అని ఇయ్యరు కదా. సో అందుకే మనము ఎక్కువ ఇన్వాల్వ్ కాకపోతే బెటర్. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, వాళ్ళు కూడా ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ జరిగినప్పుడు ఇమీడియట్గా అది న్యూస్ మెటీరియల్ అయిపోకుండా చూసుకుంటూ వాళ్ళలో వాళ్ళు సర్దుబాటు చేసుకునేటట్టు ఉంటే కొంచెం బెటర్ ఏమో. సో అది నాకు అనిపించిన విషయం. సో లెట్స్ సీ, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారు. ఫైనల్గా ఇది ఎక్కడికి వచ్చి ఆగుతుంది అనేది ఇంకా కాలమే నిర్ణయించాలి ఇంకా. సో అది గైస్, ఈ ఎంటైర్ ఇష్యూ మీద మీ ఒపీనియన్ ఏంటి, అంటే మీరు ఏమనుకుంటున్నారు ఇలాంటి ఇష్యూస్ మీద అండ్ ఈ ఇష్యూ మీద ఎస్పెషల్లీ. సో దాట్స్ గైస్, చెప్పండి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి, అక్కడ వచ్చి ఫాలో వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బై. నెక్స్ట్ వీడియో, బై.